కౌశికి బాబుని అనాథాశ్రమంలో వదిలిపెడతానని ఆదిలక్ష్మి గోల చేస్తూ ఉండగా ఇప్పుడేమైందత్తయ్య, ఎందుకు ఇలా చేస్తున్నారు అని విసుగ్గా కోపంగా అడుగుతూ ఉంటుంది కౌశికి. అప్పుడు నిషిక, మీరు మీ కొడుకని నిరూపించుకోవడానికి మీకు ఇచ్చిన టైం అయిపోయింది కదా వదినా అని నిషి అంటూ ఉంటుంది. అప్పుడు కేదార్, అత్తయ్య ఒక్క 2 రోజుల టైం ఇవ్వండి, ఆ బాబు అక్క కొడుకని మేం నిరూపిస్తాం అని కేదార్ అంటూ ఉంటాడు. వారం రోజులు ఇస్తేనే ఏం చెయ్యలేకపోయారు, ఇంకొక 2 రోజుల్లో ఏం చేస్తారు అని వైజయంతి అంటూ ఉంటుంది. అప్పుడు జగదాత్రి కోపంగా, ఆ బాబు వదిన కొడుకని మేం నిరూపిస్తాం అని కాన్ఫిడెంట్గా చెప్తూ ఉంటుంది జగదాత్రి. అప్పుడు నిషిక, నిరూపించకపోతే అని అనగానే మేమే ఆ బాబుని తీసుకెళ్ళి అనాథాశ్రమంలో వదిలిపెడతాం అని జగదాత్రి అనేస్తుంది. దాంతో సురేష్, ఏం మాట్లాడుతున్నావు జగదాత్రి అని గట్టిగా టెన్షన్గా అరుస్తూ ఉంటాడు. దాంతో కౌశికి జగదాత్రి ఏది చెప్పినా ఆలోచించే చెప్తుంది. జగదాత్రి ఏది చేసినా కరెక్ట్గానే ఉంటుంది. తను ఏదైనా చెప్పింది అంటే చేసి తీరుతుంది అని కాన్ఫిడెంట్గా చెప్తూ ఉంటుంది కౌశికి. వెంటనే సుధాకర్ కూడా, అవును జగదాత్రి మాటే రాజముద్ర, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు సురేష్ అని అంటూ ఉంటాడు సుధాకర్. ఓవర్ కాన్ఫిడెన్స్ అని అంటూ ఉంటుంది నిషిక. అప్పుడు ఆ మాటని పట్టించుకొని జగదాత్రి కౌశికి వైపు తిరిగి, మీరేం టెన్షన్ పడకండి వదిన, మేం చూసుకుంటాం అని అంటూ కేదార్ని తీసుకొని వెళ్ళిపోతుంది. ఇక కౌశికి కాస్త టెన్షన్ పడుతూ ఉండగా ఎలాగైనా వాళ్ళని ఆపాలి అని వైజయంతి నిషిక అనుకుంటారు. 2 రోజుల్లో కౌశికి బాబు అని ఎలా నిరూపిస్తుందో జగదాత్రి రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.